ఈరోజు అయితే సెకండ్ సెమీఫైనల్ జరగనుంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. మరి నిన్న న్యూజిలాండ్ గెలిచింది. న్యూజిలాండ్తోనే ఈరోజు ఏ టీం గెలిస్తే ఆ టీం ఫైనల్ ఆడుతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎలా ఉండబోతుందో ఈ వీడియో మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం. ముందే మ్యాచ్ వచ్చేసి వాంఖండేలో. మరి వాంఖండే మంచి బ్యాటింగ్ ట్రాక్ తెలుసు మనకు. మరి చూడాలి. మరి పిచ్ విషయానికి వచ్చేసి అయితే కొంచెం డీసెంట్ అమౌంట్ ఆఫ్ గ్రాస్ ఉన్న అంటారు. కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఉండొచ్చు అంటారు. సో మీకు బ్యాట్స్మెన్స్ ఆ బౌన్స్ని నమ్ముకొని అటాకింగ్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు అట్లనే వికెట్ కూడా పడవచ్చు. ఇది 7th పిచ్ అట వాంఖండేలో. చూడాలి మరి. పిచ్ అయితే బ్యాటింగ్ కాలం గురిస్తుంది. మరి హై స్కోరింగ్ గేమే చూసే ఛాన్స్ ఉన్నది. మళ్ళా ఇప్పుడు టాస్ గెలిస్తే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే వాంఖండే పిచ్ మీకు ఫస్ట్ ఇన్నింగ్స్కు సెకండ్ ఇన్నింగ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ పిచ్చే ఉంటుంది ఆల్మోస్ట్. చేజింగ్ మళ్ళీ డ్యూ వస్తే కొంచెం ఈజీ ఉంటుంది. ఇంకా మళ్ళా చేజింగ్ కూడా కొంచెం టార్గెట్ అనేది కొంచెం 200 లోపు ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. చూడాలి మరి ఎవరు టాస్ గెలుస్తారా అని. మరి ఇప్పుడు టీమ్స్ మీద మాట్లాడుకుంటే అయితే ఇంగ్లాండ్ టీం అయితే వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఇప్పుడు. వాళ్ళు లాస్ట్ గేమ్లో న్యూజిలాండ్తో గెలిచిన విధానం. రెహాన్ అహ్మద్ వచ్చి బాగా ఆడిండు ఆ గేమ్లో. మీకు విల్ జాక్సన్, రెహమాన్ అహ్మద్ వీళ్ళిద్దరు బాగా ఆడిళ్ళు. న్యూజిలాండ్ గెలుస్తారు అనుకుంటే అటు ఇంగ్లాండ్ లాస్ట్లో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది విల్ జాక్సన్ అటు రెహమాన్ అహ్మద్ మధ్యలో. సో న్యూజిలాండ్ అయితే ఓడిపోయింది ఆ మ్యాచ్. సో ఇంగ్లాండ్ అయితే మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, ఇప్పుడు బ్యాటింగ్ పరంగా ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఫామ్లోకి రావాలని. వాళ్ళిద్దరు ఫామ్లోకి వస్తే ఇండియాకు మళ్ళా చాలా కష్టం. మరి చూడాలి వాళ్ళిద్దరు ఎట్లా ఆడతారని. మరి ఇండియా అయితే వాళ్ళని టక్కున అవుట్ చేసే విధంగా రావాలి. ఇంకా మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ ఒకసారి చూసుకుంటే అయితే ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లరే ఉంటారు. జోస్ బట్లర్ డ్రాప్ చేయరు. మళ్ళీ ఇప్పుడు మీకు 1 డౌన్లో ఇటు హ్యారీ బ్రూక్ ఉండవు. హ్యారీ బ్రూకే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మ్యాచ్లో కూడా. హ్యారీ బ్రూక్, ఆ తర్వాత జేకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, శామ్ కరన్, విల్ జాక్స్, ఇంకా మళ్ళీ మీకు వీళ్ళందరూ ఉన్నారు. సో ఈ బ్యాటింగ్లో చాలా డీప్ ఉంటుంది. ఇంకా మీకు జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ చేయాలి. అల్లీ రషీ కూడా కొంచెం బ్యాటింగ్ కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. సో వీళ్ళ బ్యాటింగ్ అయితే చాలా డెప్త్ ఉంటుంది. మరి ఇటు రెహమాన్ అహ్మద్ ప్లేస్లో జేమీ ఓవర్టన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. మరి చూడాలి జరగాలని. వాంఖండే మరి ఫాస్ట్ బౌలింగ్ పిచ్ కాబట్టి రెహమాన్ అహ్మద్కి ఛాన్స్ ఉండకపోవచ్చు అంటారు. ఆల్రెడీ అల్లీ రషీద్ ఉండడంతో మీకు మరి జేమీ ఓవర్టన్కి ఛాన్స్ ఇస్తారో వేయరు చూడాలి. మోస్ట్లీ జేమీ ఓవర్టన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో జేమీ ఓవర్టన్ అనుకున్నాం. ఇంకా ఇంగ్లాండ్ టీం అయితే ఫుల్ బ్యాలెన్స్గా అనిపిస్తుంది, స్ట్రాంగ్గా అనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు ఎట్లా ఆడతారో అని. ఇంకా వాళ్ళ ప్లాన్స్ కూడా చూడాలి మరి ఇండియాపై ఎట్లుంటాయని. ఇక ఇండియన్ టీం మాట్లాడుకుంటే అయితే ఇండియన్ టీం కూడా బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ఫామ్లో రావాలని కోరుకుంటారు. అందరూ అంటారు లాస్ట్ టైం అభిషేక్ శర్మ వాంఖండేలో ఇంగ్లాండ్పై 135 వేసిండని. మరి అలాంటి ఇన్నింగ్సే ఈ మ్యాచ్లో కూడా ఆడితే బాగుంటుంది. కానీ చూడాలి మరి సెమీఫైనల్ మరి అలాంటి ఇన్నింగ్స్ పాసిబుల్ అయితే కాదని. అటు సంజు శాంసన్ కూడా తన ఫామ్లో అట్లనే కొనసాగాలి. ఇక మళ్ళీ ఇప్పుడు 1 డౌన్లో స్కై కూడా ఇప్పుడు కొంచెం బ్యాట్ని ఇంకొన్ని రన్స్ చేయాలనుకుంటారు. తను ఇటువంటి కీ మ్యాచ్లలో కూడా కొంచెం హై రోల్ ప్లే చేయాలి. లాస్ట్ టైం వీళ్ళిద్దరూ సెమీఫైనల్ ఆడినప్పుడు మీకు సూర్యకుమార్ యాదవ్ను రోహిత్ శర్మ మధ్య పార్ట్నర్షిప్ బాగా కలిసి వచ్చింది. సో అలాంటి ఇన్నింగ్సే ఒక సూర్యకుమార్ యాదవ్ ఆడాలి. ఇంకా మీకు ఆ తర్వాత తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ మంచి ఫినిషర్ అని కోరుకుంటారు. టీంకి తగ్గ సిచ్యువేషన్లో ఆడాలి. ఇంకా మీకు ఈ బాల్తో చూసుకుంటే అయితే ఇటు లాస్ట్ టైం న్యూజిలాండ్ మ్యాచ్లో అయితే వెస్టిండీస్ మ్యాచ్లో అయితే 5 బాలర్నే యూజ్ చేసిళ్ళు. మరి అది కలిసి వచ్చింది ఇండియాకు.
మరి ఈ మ్యాచ్లో కూడా హార్దిక్ పాండ్యా బాగా రాణిస్తే మంచిగా ఉంటుంది బాల్తోని. అటు బూమ్రా, వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరూ పైన బాగా డిపెండ్ అయింది ఇండియా. హర్షదీప్ సింగ్ కూడా ఫస్ట్ ఓవర్లో తన ఇనిషియల్ స్పెల్లో బట్లర్, ఫిలిప్ సాల్ని అవుట్ చేస్తే బాగుంటుంది. సో బూమ్రాకి అంత ప్రెజర్ ఉండదు. తను కూడా ఈ మ్యాచ్లో 5th ఓవరే వేస్తాడు అనిపిస్తుంది. న్యూ బాల్ హార్దిక్ ఇటు హర్షదీప్ షేర్ చేసుకుంటారు. అక్షర్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్లో బాల్తో కొంచెం బాగా కాంట్రిబ్యూట్ చేసిండు. ఎక్కువ రన్స్ ఇవ్వలేదు తను మ్యాచ్ తగ్గట్టు చూసుకుంటే అయితే. సో అక్షర్ పటేల్, ఇటు బూమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్, హార్దిక్ పాండ్యా ఈ బౌలింగ్ లైనప్తో మరి చూడాలి ఇంగ్లాండ్ ఎట్లా కట్టడి చేస్తారని. బట్లర్, ఫిలిప్ సాల్ట్ని వీళ్ళిద్దరిని తక్కువ అవుట్ చేస్తే ఇండియాకి కొంచెం బాగుంటుంది. లేకుంటే మళ్ళీ నిన్న ఫిన్ అలెన్, టేమ్ సేఫర్ట్ వాళ్ళ లెక్క స్టార్ట్ అయితే మళ్ళీ ఇండియాకు చాలా ట్రబుల్. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ నుంచి అటువంటి పార్ట్నర్షిప్ రావాలని కోరుకున్నాం మనం. సో చూద్దాం మరి. ఇంకా మళ్ళీ ఇప్పుడు కొన్ని మ్యాచెస్ మాట్లాడుకుంటే అయితే కీ బ్యాటిల్స్ సంజు శాంసన్ ఉండు, సంజు శాంసన్, జోఫ్రా ఆర్చర్. మరి ఈ బ్యాటిల్ అయితే బాగుంటుంది. ఇద్దరు ఆర్ఆర్ లాస్ట్ టైం ఆర్ఆర్కి మరి చూడాలి. సంజు శాంసన్ పై జోఫ్రా ఆర్చర్కి మంచి రికార్డు ఉంది. తన 4 సార్లు అవుట్ చేసిండు అనుకుంటా T20లలో. సో ఇదొక బ్యాటిల్. ఈ బ్యాటిల్లో సంజు కనుక ఇనిషియల్ సర్వే అయితే బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇటు ఇంకా మీకు మిడిల్ ఓవర్స్లో ఇట్లా అడ్లీ రషీద్ ఉండు. అడ్లీ రషీద్ మరి శివన్ దుబే ఉన్నప్పుడు తీసుకొస్తారో చూడాలి అడ్లీ రషీద్ని. మరి అటు విల్జాక్స్ బౌలింగ్ వేస్తాడు, మరి విల్జాక్స్ స్పిన్ వేస్తాడు. కావాలనుకుంటే మీరు చూడాలి మరి అడ్లీ రషీద్ వర్సెస్ శివన్ దుబే అన్న, అడ్లీ రషీద్ వర్సెస్ ఇటు సూర్యకుమార్ యాదవ్ అన్న. సో ఈ బ్యాటిల్ చూడాలి ఎట్లుంటుందని. మరి విల్జాక్స్ వస్తే ఎప్పుడు ఎవరు ఉన్నప్పుడు వస్తాడు చూడాలి. ఎందుకంటే మీకు దూబే మంచి పవర్ హిట్టర్ స్పిన్కి, ఇటు హార్దిక్ పాండ్యా మంచి 6 హిట్టరే, అటు సూర్యకుమార్ యాదవ్ మంచి ప్లేయర్ స్పిన్. ఒకవేళ అభిషేక్ శర్మ పవర్ ప్లే అయిపోయినా ఉంటే తను మంచి ప్లేయర్ స్పిన్. మీకు ఈ పవర్ ప్లేలో ఎందుకు అవుట్ అవుతానో తెలియదు కానీ తను మంచి ప్లేయర్ స్పిన్కి. సో చూడాలి మరి. ఇషాన్ కిషన్ మంచి ప్లేయర్, సంజు కూడా మంచి ప్లేయర్ స్పిన్ని. సో చూడాలి మరి స్పిన్నర్స్ ఎట్లా వేస్తారని. ఇంకా మళ్ళా ఇటు డెత్లో ఇటు శ్యామ్ కరణ్ మరి తన స్లోవర్ వన్స్ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఎట్లా ఫేస్ చేస్తారు చూడాలి. సో ఈ 3 కీ బ్యాటిల్స్. ఇంకా మీకు ఇటు మనం మాట్లాడుకున్నట్టే హర్షదీప్ మరి బట్లర్ లేకుంటే ఫిలిప్ సాల్ట్ ఈ బ్యాటిల్ ఒకటి చూడాలి. మరి ఇటు బెత్తలు వస్తే వరుణ్ చక్రవర్తి లేదా అక్షర్ పటేల్ ఎట్లా వస్తారో చూడాలి. టామ్ బ్యాంటింగ్ ఉండు. ఇంకా మీకు డెత్లో శ్యామ్ కరణ్, బూమ్రా ఈ ఒక బ్యాటిల్ చూడాలి. సో ఇలాంటి బ్యాటిల్స్ ఉన్నాయి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇంకా మీకు ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇంకా మరి వాంకడే పిచ్ మరి చాలా మందికి తెలిసిన పిచ్. అటు బూమ్రా, స్కై, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, ఒకప్పుడు ఇషాన్ కిషన్ కూడా ఎంఐకి ఆడేవాళ్ళు. సో అది కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. సో మరి వీళ్ళు కనుక మంచిగా రాణిస్తే ఇండియాకు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అటు ఆ టీంలో జోస్ బట్లర్, ఇంకా ఫిలిప్ సాల్ట్ వీళ్ళందరూ ఐపీఎల్ ఆడిన వాళ్ళే. కానీ ఆల్మోస్ట్ అందరూ శ్యామ్ కరణ్ ఇట్లా ఆల్మోస్ట్ ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే, టామ్ బ్యాండెన్ తప్ప అనుకుంటా. సో అడ్లీ రషీద్ కూడా ఐపీఎల్లో అంత పెద్ద పార్టిసిపేట్ చేయలేదు. సో మీకు కొందరు ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఉన్నారు ఇంగ్లాండ్ ప్లేయర్స్లో కూడా. సో వాళ్ళని కూడా కొంచెం తక్కువ అవుట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మన ఇండియన్ టీంలో ఉన్న ఈ ప్లేయర్స్ కనుక రాణిస్తే బాగుంటుంది. మీకు అభిషేక్ శర్మ నుంచి మంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. సంజు శాంసన్ నుంచి అదే ఇన్నింగ్స్. ఫీల్డింగ్ అయితే బాగుండాలి. మీకు నిన్న మ్యాచ్లో కూడా ఫీల్డింగ్ అయితే చాలా క్యాచ్లు డ్రాప్ చేసిండు. మీకు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కొన్ని క్యాచ్లు ఏమంత డ్రాప్ చేయకపోయినా వాళ్ళు ఫీల్డింగ్ కూడా అంత పెద్ద అనిపించాలి. సో మరి ఈ మధ్యలో ఫీల్డింగ్ కూడా చాలా ట్రబుల్ ఉంటుంది. అటు మీకు వెస్టిండీస్ ఇండియా మ్యాచ్లో కూడా ఇండియా కొన్ని క్యాచ్లు డ్రాప్ చేసింది. ఒక స్కై క్యాచ్, ఒక మంచి క్యాచ్ అని చెప్పాలి మీకు. సో ఇండియా టీం ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ బాగుండకపోతే మళ్ళా ఇక మ్యాచే పోయేటట్టు ఉంటుంది. చూద్దాం మరి ఇండియా ఫీల్డింగ్ బాగా చేయాలి.
అంతే ఈ వీడియోలో. ఇండియా బాగా ఆడాలి, ఇండియా గెలవాలని కోరుకున్నాం. వీళ్ళిద్దరూ లాస్ట్ 2 టైమ్స్ కూడా సెమీఫైనల్కి వచ్చిళ్ళు. లాస్ట్ 2 టైమ్స్ కూడా వీళ్ళిద్దరి మధ్య సెమీఫైనల్ జరిగినాయి. మరి వీళ్ళిద్దరూ ఒకసారేమో ఇంగ్లాండ్ గెలిచింది, ఒకసారేమో ఇటు ఇండియా గెలిచింది లాస్ట్ టైం. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి. ఏ టీమ్ టు కూడా ఈ T20 టోర్నమెంట్లో వరుస 2 మ్యాచ్లు గెలే అట్లా. మరి ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ కావాలని కోరుకున్నాం. ఇండియా గెలవాలని కోరుకున్నాం. చూద్దాం మరి ఏమవుతుందో. ఇండియా బాగాలని గెలవాలని కోరుకున్నాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.